క్రియలు లేని విశ్వాసం నిర్జీవమని అన్న మాట ప్రకారం క్రియలెంతో చేసిన క్రియాశీలుడు గురువు అంతో. లక్ష్మీపురంలో 25 అడుగుల శిలువ స్వరూపం, రహదారి పక్కన పదిలేని భీమవరం కాసారంలో, చౌడారంలో, జుజురుపేట, నాయకన్ గూడెంలో కథోలిక సంఘాలను స్థాపించితిరి. ఈ నా సోదరులలో ఏ ఒక్కరికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అన్న ప్రభు మాట ప్రకారము గురువు కొమ్ము అంతోని గారు 25 వసంతాలలో ఇవన్నీ చేసిరి. గురువుగా పని చేసే గురువుగా, ప్రజల గురువుగా, పవిత్ర గురువుగా, ప్రసంగించే గురువుగా, మరియ తల్లి భక్తునిగా, పునీత అంతోని ఆదర్శంతో యేసుక్రీస్తుకు నిజమైన సాక్షిగా ప్రకాశించుము. మహాపూజ్యశ్రీ సగిలి ప్రకాష్ పీఠ కాపరి పాలనలో. అందరూ ఒక్కసారి చప్పట్లతో ఇంత గొప్ప నృత్య రూపకాన్ని ఫాదర్ కొమ్ము అంతోని గారి జీవిత చరిత్రను సంగ్రహంగా 8-9 నిమిషాలలో నృత్య రూపముగా ప్రదర్శించిన వెంకటాపురంలోని సెయింట్ ఆన్స్ స్కూల్ పిల్లలు సిస్టర్ కృపా గారి ఆధ్వర్యంలో చేయబడి ఉన్నారు. వీరారెడ్డి గారు 5,000 రూపాయలు సహాయం చేశారు. వారికి వారి కుటుంబాన్ని ప్రతి అభిమానం. సిస్టర్ కృపా ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సిస్టర్ కృపా. ఈ ఫాదర్ గారిని ఇక్కడ ఖమ్మం బిషప్గా అభిషేకించవలసిన బాధ్యత లేకపోతే ఆ భాగ్యం నాకు లభించినది. సాధారణంగా జూబిలీ అంటే ఇలాంటి చాలా బాహ్యమైనటువంటి అలంకారాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆనాడు ప్రతి గురువుకి చెప్పిన ఒక మాట ఉంది. పౌలు తిమోతికి చెప్పిన మాట, నా హస్త నిక్షేపణం అంటే నా హస్తం నీ మీద ఉంచి నేను ప్రార్థన చేయటం ద్వారా నీ పొందినటువంటి ఆ దేవుని యొక్క ఆత్మని నీ అధికం చేయి. అదే గురుత్వంలో ఉన్నటువంటి ఎసెన్స్, ముఖ్యం. ఏదో లోక సంబంధమైనటువంటి ఏదో పెద్ద పెద్ద కార్యాలు సాధించామని కాదు. జీవితాంతం వేయించిన మాట ప్రకారం ఆత్మశక్తితో, ధనశక్తితో కాదు, తండబలంతో కాదు, ముఠాబలంతో కాదు, దైవశక్తితో ఇది ప్రభు యొక్క మార్గం, ఈ యొక్క ప్రభు యొక్క త్రోవ. మీరు ఆ త్రోవలో నడిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని
10 మందికి చెప్పటం అది ఆయన బాధ్యత. ఆ బాధ్యత నిర్వహణలో ఎన్ని మన అందరం బలహీనుడం, మనుషులం. ఇన్ని బలహీనులు ఉన్నా ఆ బలహీనులన్నీ ఆ దైవశక్తితో ఆ పరాజయాలను విజయం సాధిస్తూ ఈ గొప్ప సేవ చేసినటువంటి మన కొమ్ము అంతోణి ఫాదర్ గారికి నా హార్దిక అభివందనాలు, జూబిలీ మండలాలు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరి చప్పట్లతో పీఠాధిపతులతో పాటు మనం కూడా ఆనందాన్ని తెలియచేసుకుందాం. ఇప్పుడు ఫాదర్ అంతోని గారు మహాపూజ్య డాక్టర్ సగిలి ప్రకాష్ మన పూజ్య ఖమ్మం పీఠాధిపతులకు పూలమాలతో, దుశ్శాలువతో, మెమెంటోతో, అదేవిధంగా బహుమతితో సన్మానించి సత్కరిస్తున్నారు. కొమ్మంతోని ఫాదర్తో పాటు కుటుంబ సభ్యులు కూడా ముందుకు రావాల్సిందిగా ఆహ్వానించున్నాం. ఇదే సమయంలో మన పూజ్య పీఠాధిపతులు కూడా గురుశ్రీ కొమ్ము అంతోని వారికి దుశ్శాలువతో సన్మానించబోతున్నారు. అందరు చప్పట్లతో. చాలా మంది ఉన్నాయి ఇక్కడ, కానీ సౌండ్ రావట్లేదు. ఇంతమంది కొడితే ఎంత సౌండ్ రావాలా? పాలేరులో నీళ్ళు ఎగరాలా? ఆకలి అవుతుందా? ఇప్పుడు మహాపూజ్య మన ప్రియమైన ఖమ్మం పీఠాధిపతులు డాక్టర్ సగిలి ప్రకాష్ జ్ఞానతండ్రి గారు మన పూజ్య గురువరేణ్యులు ఫాదర్ కొమ్ము అంతోని గారికి దుశ్శాలువతో సన్మానిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫాదర్ కొమ్ము అంతోని గారు మహాపూజ్య దమన్ కుమార్ నల్లగొండ పీఠాధిపతులకు దుశ్శాలువతో, పూలమాలతో, మెమెంటోతో, అదేవిధంగా బహుమతితో సన్మానించి సత్కరిస్తూ ఉన్నారు. దయచేసి అందరూ కూడా మన ఆనందాన్ని కరతాళ ధ్వనులతో తెలియచేసుకుందాం. కుటుంబ సభ్యులతో కలిసి సన్మానించి సత్కరిస్తూ ఉన్నారు. అదేవిధంగా గురుశ్రీ కొమ్ము అంతోని గారు మన పూజ్య విశ్రాంత పీఠాధిపతులు ఖమ్మం మేత్రాసులను ఈ సమయంలో ధమన్ కుమార్ తండ్రి గారు గురుశ్రీ కొమ్ము అంతోని గారిని దుశ్శాలువతో సన్మానించి సత్కరిస్తూ ఉన్నారు. చప్పట్లు. మహాపూజ్య మైపన్పల్ తండ్రి గారు ఖమ్మం విశ్రాంత పీఠాధిపతులు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా ఆహ్వానించున్నాం. గురుశ్రీ కొమ్ము అంతోని గారు కుటుంబ సభ్యులతో కలిసి మన ప్రియమైన పౌల్ మైపన్ తండ్రి గారిని దుశ్శాలువతో, శాలువాతో, పూలమాలతో, మెమెంటోతో, అదేవిధంగా బహుమతితో సన్మానించి సత్కరిస్తున్నారు. మన ఆనందాన్ని తెలియచేస్తూ అందరం కరతాళ ధ్వనులతో అదే సమయంలో మన పూజ్య మైపన్ పాల్ తండ్రి గారు గురుశ్రీ కొమ్ము అంతోని గారిని దుశ్శాలువతో సన్మానించబోతూ ఉన్నారు. May I request very reverend sister Vijay Joseph, the provincial superior of the presentation sisters Warangal, to come on to the dais to receive our humble felicitation. రెవరెండ్ సిస్టర్ అన్న మరియా సెంట్ ఆన్స్ పిరాగిపురం గారు కూడా ఈనాటి జుబిలేరియన్ అయిన గురుశ్రీ